హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్. ఈరోజు మేము ఆ బర్త్డేని వచ్చామండి గ్లాస్గో నుంచి. అది మా అబ్బాయి ఇంటి ముందు ఇలా ఉంటుంది, ఇల్లు అదంతా ఇలా ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ బాగా చలి బాగా ఉంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది ఇక బాగా, అసలు మైనస్కి వచ్చేసింది. నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేది -4కి వచ్చినాక ఇస్తున్నా. అప్పుడు 2-3 degrees ఉంది మేము అప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఇంకా -3-4 ఉంటుంది అన్నమాట. సముద్రం చూపిస్తా. అప్పుడు 2-3 degrees ఉన్నప్పుడు ఆ సముద్రం అలలు ఎట్లా ఉన్నాయో సముద్రంకి వెళ్ళిపోయి చూద్దాం. దాన్ని చూసి ఎట్లా ఉందో చూద్దరు. కానీ అందుకే ఆ బర్త్డే బాగా చల్లగా ఉంటుందండి. గ్లాస్గో ఉంటుంది కానీ మరి ఆ బర్త్డేని ఎక్కువ. సముద్రం చూద్దాం. ఇంకా సముద్రం అదేంటి నాని తెల్లగా కనపడేది? లైట్ హౌస్. ఇది కూడా అదేగా? ఇక్కడ పెద్దగా వస్తున్నాయి అలలు. ఆడైతే బాగుంటుంది, ఆడ తీయచ్చు. చేస్తున్నారా? లైట్ హౌస్ ఇది కూడా. అసలు ఎట్లా సముద్రం చీకటిగా ఉంది, ఒక పక్క వెలుతురుంది. ఏడ ఆపైతే కదా నాని దిగి తీయటానికి. ఒక పక్క ఎండ వస్తుంది, ఒక పక్క మబ్బులు. గాలి అసలు ఎట్లా కొట్టపోయినట్టు. దగ్గరలోనే ఉంటుంది, అందుకే అంత చలి. చూడండి హారన్ మోగుద్ది కదా ఇది. ఏదన్నా దేనికి హారన్ మోగేది? మరి దగ్గరకు వస్తే ఏదన్నా అసలు అదే తెస్తున్నా. అసలు బాబా బాబా ఎట్లా కొట్టుకోము. నేను దిగలేను ఆయన, నా వల్ల కాదు. కొట్టపోయేదాన్ని నేను దాకా. నిజం నాని 80 కిలో ఎంత గట్టిగా ఉన్నాయి చూడు. అవును, అవి ఎనప వస్తువులు కాబట్టి ఉంటాయి, వాళ్ళంతా స్ట్రాంగ్ గా కడతారుగా. తాళ్ళు కొబ్బరి తాళ్ళు. చూడండి ఊరు దగ్గర ఆ వడ్డీకి సముద్రం ఉండబట్టే చల్లి ఉంటుంది నాని. గ్లాస్గో దగ్గర లేదు కాబట్టి చల్లి ఉండదు పెద్దగా. మేము ఇదంతా వాకింగ్ చేసేవాళ్ళం, నేను డాడీ. అప్పుడు తయారు చేస్తారు చూడు. అయినా రేకులు కట్టినా కూడా బాగా స్ట్రాంగ్, ఎంత గాలికి కూడా భలే ఉంది. అసలు చూడుగా ఎంత అమ్మ. నేను దిగను, నా వల్ల కాదు, అసలు నా వల్ల కానే కాదు. ఇక్కడ ముందు చూపి ఆ కాంట్రాస్ట్. అది అసలు చూడు, వామి ఏంటారు ఎంత తేడా. ఓ పక్కల తెల్లగా, ఓ పక్క మబ్బు. అసలు ఎట్లుందో చూడండి. బాబా బాబా ఏం కదర్రా. మబ్బు మీదకి వచ్చినట్టే ఉంటది ఇక్కడ. ఆ స్కై అయితే ఇంకా దడుచుకునేవాళ్ళు కూడా కదా, అది పెడితే. అమ్మ వద్దు, నేను రాను ఈ వెదర్కి, అసలే రాను నేను ఈ వెదర్కి. ఏడపోతావు దానికి. వెదర్ వాళ్ళకి చెప్తూనే ఉన్నా ప్రతి వీడియోలో వెదర్ గురించి. అసలు చూడు ఇక్కడైతే మీద ఉన్నట్టే ఉంది మబ్బులు, ఆ స్కైకి పోతే నెత్తి మీదే ఉంటాయి. ఐలాండ్ గ్యాస్ గోడౌన్.
కారులో తిరిగి చూడటానికే బాగుంటుంది. కింద దిగుతాం వాచిపోద్ది. పక్కకున్న వాళ్ళు అయితే కొట్టపోతారు నాని. అట్లా అదేంటి నాని, ఇది వుడ్ గ్రూప్ అని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ. సముద్రం పక్కనే ఉంది కదా, వాడు ఎంత స్ట్రాంగ్ పెడితేనా గాలి బయట. ఇక్కడ ఏదైనా స్టాండర్డ్గా ఉంటాయి నాని, వస్తువులు కానీ బట్టలు కానీ ఏదైనా. ఇది ఊళ్ళోకి వచ్చాం. ఆ బడ్డీ చాలా దగ్గర, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి, చూడటానికి అందంగా ఉంటుంది. వచ్చామా?